కృష్ణాంజలి గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వైనాట్ 175 మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ వదలట్లేదు, దాని చుట్టే తిప్పుతున్నారు. సో మా సంక్షేమం మీద మేము గెలుస్తామని ధీమా ఉన్నది. చంద్రబాబు నాయుడు గారితో సహా ఎవరు కూడా గెలరు అన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్. ఏంటి అంత కాన్ఫిడెన్స్? ఇక్కడ వర్మ గారు గెలుపు ఓటములు అనేది ఎన్నికల్లో పోటీ చేయాలి, ఎన్నికల కసరత్తులో ఉండాలి, ఇవన్నీ జరగాలి. ఎన్నికలకు విషయంలో ఇందాక జ్యోత్స్న గారు పదే పదే ఏముందండి మా పార్టీ మా అభ్యర్థులు మేము ప్రకటించుకుంటాం, మా పొత్తులు మా అభ్యర్థులు ప్రకటించినప్పుడు గెలుస్తారు. షీ హాజ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, నో ఇష్యూ. కానీ ఇక్కడ ఒక అంశం ఏమిటంటే అసలు ఒక వైపున అది ఒక ప్రతిపక్ష పార్టీ మీరు తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి పొత్తుకు సంబంధించినటువంటి విషయాల్లో కీలకమైనటువంటి హడ్డిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు మాట్లాడిన దాంట్లోనే నేను గమనించినటువంటి దాంట్లో బీజేపీకి సంబంధించినటువంటి అతి పెద్ద హడ్డిల్. బీజేపీ అనేటువంటిది అసలు తెలుగుదేశంతో కలవటానికి లేదు అని, జనసేన తీసుకెళ్లిపోతుందని అనేటువంటి సిమ్టమ్స్ పక్కాగా కనపడుతున్నటువంటి ఒక అంశం. రెండవ కీలకమైనటువంటి అంశం ఏమిటి, ఇందాక అరుణ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఒక అంశము బీజేపీ ఏమనుకుంటుంది అని అంటే ముఖ్యమంత్రిగా ఒక 2.5 సంవత్సరాల ముందుగా పవన్ కళ్యాణ్ గెలిస్తే బీజేపీ పొత్తులోకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని స్పెక్యులేషన్ ఉంది అనేటువంటి విషయాన్ని కొత్త స్పెక్యులేషన్ సంబంధించినటువంటి ఒక అంశాన్ని చెప్పారు. మరి ఇలాంటి పరిస్థితులు ఇవన్నీ ఉంటే రేపు పొద్దున పవర్ షేరింగ్ ఏంటి, ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారం ఆల్రెడీ లోకేష్ మీకు అసలు ముఖ్యమంత్రి లేనే లేదు, చంద్రబాబు ముఖ్యమంత్రి ముందే చెప్పేసిన తర్వాత ఈ పొత్తులు డిప్యూటీ సీఎం లేదన్నారు ఆఖరికి. ఇది అసలు ఆదిలోనే నేను ఒక్కటి చెప్తాను, వీళ్ళు ఎన్నికల్లో గెలుస్తారు, ఎన్నికల్లో ఎక్కడికైనా ఏమైనా వెళ్ళకుండా ఎవరు కూడా కాన్ఫిడెన్స్ ఉండదు. అది ఎన్ని పార్టీలో లేవనే చేసుకోవచ్చు. ఒక్కటి అడుగుతాను, వీళ్ళు పొత్తులు పెట్టుకున్న తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటనకే తెలుగుదేశం జనసేన ఆపసోపాలు పడుతున్నాయి అంటే వీళ్ళ మధ్య ఉండేటువంటి అవరోధాలు ఎంత బలంగా ఉన్నాయి అనేటువంటి మీరు అర్థం చేసుకోవాలి. నేరుగా పవన్ కళ్యాణే ప్రస్తావన చేసినటువంటి పరిస్థితి, పొత్తు ధర్మం తెలుగుదేశం పార్టీ పాటించడం లేదు, చంద్రబాబు నాయుడికి మా కోటి మరి అంత ఫిట్ గా అనిపించడం లేదు, ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నాడు, పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి నారా లోకేష్ ఇష్టం వచ్చినట్టుగా కూడా మాట్లాడతాడు, నేను అది మాట్లాడలేను. ఇవన్నీ చిన్న చిన్న మాటలు కావండి. ఒక మిత్రుడుగా ఉండేటువంటి వాడు బహిరంగ మాట్లాడినటువంటి మాటలు సామాన్యమైన ఎంత కవర్ చేసుకోవాలి. ఒక్క విషయం కాదు కృష్ణాంజలి గారు, ఒక్క విషయం ఇంకొక విషయం నేను అవును మర్చిపోయాను. అక్కడ ఒక్కసారి చూడండి, పవన్ కళ్యాణ్ గారి కప్పిన షాలువా ఆయనకి ఇచ్చిన బొకే ఇది ఒక పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఆయన పసుమయం చేసేసారని వైరల్ చేయాలనుకుంటే ఏముంది, ఆయన ఏమన్నా జనసేనలో చేరుతున్నాడు అనేది ఎవరైనా జనసేన నాయకుడే వెళ్ళి చేరుతున్నాడు అని కూడా ఎవరైనా అంటే అనొచ్చు. ఇవన్నీ కాదండి. ఒక అంశం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి జ్యోత్స్న గారు నేను చాలా సందర్భాల్లో చూస్తున్నాను, ఆవిడేదో నేను తెలివిగా మాట్లాడేస్తున్నాను అనేటువంటి విధంగా తెలుగుదేశాన్ని డిఫెన్స్ లో పడేటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలు కూడా ఓవర్ కాన్ఫిడెన్స్ నష్టం కలిగించేటువంటి అంశాలుగా ఆంధ్రప్రదేశ్ ప్రజల విషయంలో మీకు ఇష్టం లేదు, దానికి ఎవరేం చేస్తారు? లేకపోతే మీలాగా అబద్ధాలు చెప్పమంటారా, లేదా వైఎస్ఆర్సీపీని పొగడమంటారా, లేదా తెలుగుదేశం తిట్టమంటారా? చాలా వీళ్ళిద్దరూ ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందని జనం కోరుకుంటున్నారు సార్. మీరు అది కోరుకుంటున్నారు, దానికి మమ్మల్ని ఏం చేయమంటారు? అక్కడ ఉన్నటువంటి అరుణ్ని నన్ను నిలబడి అదే మాట్లాడమంటారా? మీరు మాట్లాడేది మమ్మల్ని మాట్లాడమంటారా? మీకు ఇష్టం లేదు, మీకు అప్పటి ఇష్టం లేదు, దానికి మమ్మల్ని ఏం చేయమంటారు సార్? ఈ రోజున అధికార ప్రతినిధి ఎవరు? తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు కాదు, ఏబిఎన్ రాధాకృష్ణ ప్రకటన చేశాడు. అది మీ ప్రాబ్లం, దానికి మమ్మల్ని ఏం చేయమంటారు సార్? మీ ఆలోచన ఎలా ఉంటే మమ్మల్ని ఏం చేయమంటారు? మీ ఆలోచన మీరు పార్టీ ఒక విషయం కృష్ణాంజనేయులు గారు, మీరు ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్ అని చెప్పుకుంటూ పార్టీ నుంచి వచ్చినటువంటి అధికార ప్రతినిధిని మీరు టార్గెట్ చేసినప్పుడే ఇట్ షోస్ హౌ మెచ్యూర్ యు ఆర్ సార్. ఐఎమ్ సారీ టు సే దిస్. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? మీ ప్రాబ్లం ఏంటి? తెలుగుదేశం జనసేన వెళ్ళకూడదు పొత్తులోకి, ఇది మీ ప్రాబ్లం. దానికి ఎవరేం చేస్తారు? ఇది మొదటిసారి కాదు, ఇదే వర్మ గారి డిబేట్ లో చాలా సార్లు మీరు ఇదే జోస్లను టార్గెట్ చేస్తారు. బికాస్ మీకు ప్రాబ్లం ఉంది తెలుగుదేశం తోటి. దానికి ఎవరేం చేస్తారు? మీకు రాష్ట్ర అభివృద్ధి అవసరం లేదు, రాష్ట్ర ప్రజల సంక్షేమం అవసరం లేదు, ప్రజాహితం అవసరం లేదు. మీకెంతసేపు కూడా మీ ఈగోలు మీ ఇవే మీకు కావాలి తప్పించి ఇక్కడ ఉన్నటువంటి అరుణ గారు ఉన్నారు, నేనున్నాను, అండ్ వీఆర్ టెలింగ్ యూ, మేము నిజాలు మాట్లాడితే మీరు దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ఏం చేసింది రాష్ట్రానికి అని అడగలేకపోయారు. మీరు ఏం చేస్తోంది రాష్ట్రానికి అని అడగలేకపోతున్నారు. ఆయన ఏదో తప్పుడు ఫిగర్స్ చెప్తే
కూర్చొని దాన్ని మీరు వింటున్నారు? వచ్చి అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళని మీరేం మాట్లాడకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము ఇవాళ ప్రజాపక్షాన్ని కూడా మాట్లాడుకుంటే మీరు ఇబ్బంది పడుతున్నారు. తప్పుడు ఫిగర్స్ అని మీరు నిరూపిస్తే నేను ముక్కు నెలకు రాస్తానండి. సార్, I'm telling you, I have come with a number. Sir, don't worry. I have come with a number. I have come with a number. నేను ఇప్పుడు ఒకటి సార్, వినండి శేఖర్ రెడ్డి గారు, నేను కృష్ణాంజనేయులు గారి లాగా ఫేవరెటిజం తో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. కృష్ణాంజనేయులు గారి లాగా ఫేవరెటిజం తో మాట్లాడాల్సిన అవసరం లేదు. He has got some problem with me. నేను ఎప్పుడు ప్యానెల్ లో కూర్చున్నా he starts abusing me. అది ఆయన నైజం అనుకుంటాను. ఒకటే చెప్తున్నాను, ఇవాళ ఇక్కడ కూర్చుని మీరు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ గారి గురించి మాట్లాడితే సార్ వినండి సార్, తొందరపడకండి. వినండి సార్, వినండి. I also have it సార్, కూర్చొని రాసుకున్నాం సార్. మనం we are doing a proper debate. శేఖర్ గారు we are doing a proper debate. మీరు వినంటే తప్పుడు ఫిగర్స్ అని మీరు ఎలా అంటారు సార్? నేను మీకు నంబర్స్ తో సహా ఇస్తున్నాను కదా. నేను నంబర్స్ తో సహా ఇస్తున్నాను మీకు. Why are you bothered? నేను నంబర్స్ తో సహా ఇస్తున్నాను మీకు. 11.77% in 2015-16, 11.77%. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నటువంటి ఫిగర్ 12.3% సార్. లెట్స్ టాక్ అబౌట్ ద నంబర్స్ సార్. ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కడ ఉంది సార్? నిరుద్యోగంలో నంబర్ 1 సార్. లెట్స్ టాక్ అబౌట్ ద నంబర్స్ సార్. లెట్స్ టాక్ అబౌట్ ద నంబర్స్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ రోజున highest unemployment rate 24%. These are the numbers. I am giving you the numbers. ఇది వినండి సార్, ఇది అక్కడ ఇండిపెండెంట్ అనలిస్టులు అని చెప్పుకునేటువంటి కృష్ణాంజనేయులు గారు లాంటి వాళ్ళకి ఇవి కనపడవు. వారు ఎంతసేపు తెలుగుదేశం జనసేన పొత్తులోకి ఎలా వెళ్తాయి, ఎలా పడనిస్తాం ఆ పొత్తుని, ముద్రగడ గారు ఇక్కడుస్తారా లేకపోతే బీజేపీ వస్తుందా, వాళ్ళు ఉమ్మడి కార్యాచరణ ఎందుకు తీసుకురారు, వాళ్ళు ఉమ్మడి అభ్యర్థులు ఎందుకు తీసుకురారు సార్? రాష్ట్రం నాశనం అయిపోతాం సార్. రాష్ట్రం గురించి మాట్లాడదాం. మహిళల మీద దాడులు ఎక్కువయ్యాయి, దాని గురించి మాట్లాడదాం. రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి, దాని గురించి మాట్లాడదాం. రైతు రుణ భారం ఎక్కువైంది, దాని గురించి మాట్లాడదాం. వీటన్నిటి అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువైంది, దాని గురించి మాట్లాడదాం. ఇవన్నీ మీకు పట్టవు. అక్కడ కూర్చొని తెలుగుదేశం జనసేన ఎలా పొత్తులోకి వెళ్తాయి, ఎలా వెళ్ళనిస్తాం, మేము అడ్డుపడిపోతాం, మేము అడ్డుపుల్లలేస్తాం సార్. రాష్ట్ర బాబు గురించి ఆలోచించండి సార్. ఒకవేళ కనుక నిజంగా మీకు వైఎస్ఆర్సీపీ ఇష్టమైతే వెళ్ళండి సార్. పాప ఇప్పుడు మా సోదరులు శేఖర్ రెడ్డి గారు అక్కడ కూర్చున్నారు. అమ్మా నేను వైఎస్ఆర్సీపీ ప్రతినిధి అని చెప్తున్నారు. నో వరీస్, yes we will fight with them, we will fight with them సార్. మళ్ళీ చెప్తున్నాం శేఖర్ గారు వినండి. శేఖర్ గారు మీ మీద వెళ్లకుండా ఆపేసే ప్రయత్నమా, వాళ్ళ తప్పుడు ప్రచారం మాత్రమే సార్? మేము తప్పుడు ప్రచారం ఏంటి సార్? మీకు నంబర్లతో చూపిస్తే ఇంకా తప్పుడు ప్రచారం అంటారు నంబర్స్ తో సహా చూపించారు. సరే సార్, మీరు చెప్పండి మేము చెప్తున్నాం కదా సార్. వినండి శేఖర్ రెడ్డి గారు, శేఖర్ గారు వినండి. నేను మాట్లాడింది ఏంటి? సౌత్ ఇండియాలోనే సౌత్ ఇండియా 24%. kindly sir, entire country we are the highest 24% sir. దయచేసి సార్ నేను అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను మీకు విత్ నంబర్స్ విత్ ఫ్యాక్ట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు you want which site we have taken it from, I'll give you the site also. వీళ్ళ అబద్ధాలకి హద్దు పద్దు లేకుండా పోయింది సార్. వినండి మీరేమన్నారు, వినండి. వీళ్ళు మాట్లాడినటువంటి అబద్ధాలు ఏంటి అనేది ప్రజల ముందు వినండి. మీరు అన్నారు కదా yes, I am showing you the unemployment ratio. I am showing you the unemployment ratio in the entire country. Andhra Pradesh stands first in unemployment ratio in the entire country. Unemployment ratio lo Andhra Pradesh first lo undi sir. Sir ఇది నేను ఇచ్చిన రిపోర్ట్ కాదు సార్. ఆంధ్రజ్యోతి ఇచ్చినటువంటి రిజల్ట్ కాదు సార్, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది సార్. దయచేసి అర్థం చేసుకోవాలి సార్. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాదు. దిస్ ఈస్ ద నంబర్స్ సార్, దిస్ ఈస్ ద నంబర్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ద నంబర్స్. ఓపిక ఉండాలి, వినాలి మీరు
సార్ ఒకటే అడుగుతూ ఉన్నాము, మీరు ఇంకో మాట మాట్లాడారు, ఎక్కడ అభివృద్ధి అన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో మీకు చెప్తున్నాము. సార్ వినండి వినండి, కడప విషయంలో మేము ఏం చేసాము, అనంతపురంలో ఏం చేసాం. శేఖర్ రెడ్డి గారు, సార్ శేఖర్ రెడ్డి గారు, మీ మీరు ఇద్దరికి పర్సనల్ గా మాట్లాడండి. మరో డిబేట్ పెడతాను. వెయిట్, అనవసరం టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఇప్పుడు అది తేలదు, అంత లెక్క తెలియదు కాదు కదా. వాళ్ళు 5 సంవత్సరాలు, వీళ్ళు 4.5 సార్ మరి ఆయన అలా కాదు, నేను నిజాలు మాట్లాడుతూ అబద్ధాలు, నేను ఇదే చెప్తున్నాను. దట్స్ వాట్ హ్యాపెన్స్. పీపుల్ ఆర్ కవర్డ్. కృష్ణాంజలి గారు ఒక నిమిషం శేఖర్ 1 మినిట్ అండి. శేఖర్ 1 మినిట్. కృష్ణాంజలి గారు, ప్రాస్తాకి ఎవరు చేస్తున్నారండి? నేను స్టూడియోలో కూర్చొని ఇలా మా గొంతు నొక్కేసే ప్రయత్నం ఓకే చేస్తూ ఓకే.